4 గంటలు తుపాకీ గుళ్ల వర్షం అయినా బతికే ఉన్నారు. ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదుల నుంచి వృద్ధ దంపతులను ప్రాణాలకు తెగించి కాపాడిన 2 కేరళ మహిళలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గాజా సరిహద్దులోని నిర్ ఓజ్ అనే కిబుట్జుల్లో రహేల్ దంపతులకు సంరక్షకులుగా ఉన్న కేరళకు చెందిన సబితా మీరా మోహన్ల ధైర్యాన్ని ప్రశంసిస్తూ భారత్లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఎక్స్లో ఓ వీడియో పోస్టు చేసింది. భారత వీర వనితలుగా వారిని కొనియాడింది. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు ఉదయం 6 గంటలకే సైరన్లు మోగడంతో రహేల్ దంపతులను తీసుకుని సేఫ్టీ గదిలోకి పరిగెత్తాం. బయట బాంబు దాడులు, బుల్లెట్ల శబ్దం వినిపిస్తోంది. అప్పుడే రహేల్ కూతురు ఫోన్ చేసి ఉగ్రవాదులు చుట్టుముట్టారని చెప్పింది. సేఫ్టీ గదిలోనే డోర్లు లాక్ చేసుకోమని సూచించింది. కొద్దిసేపటికి ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడి బీభత్సం సృష్టించారు. మేమున్న గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తలుపుపై కాల్పులు జరిపారు. అయినా మేం డోర్ వెనుక ఉండి తెరవకుండా పట్టుకునే ఉన్నాం. అలా 4 గంటలు గడిచింది. చివరకు మధ్యాహ్నం 1 గంటకు ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని తెలిసి బయటకు వచ్చామని సబితా వెల్లడించారు. నిజంగా వీరు భారత వీరవనితలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.